ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన పేతురు జీవితంలో నుండి 2 ఆత్మీయ పాఠాలు ధ్యానం చేశాం కదా. ఈ పూట కూడా పేతురు జీవితంలో నుంచి మరో 2 ఆత్మీయ పాఠాలు నేర్చుకుందామండి. మొదటిగా పేతురు యొక్క జీవితాన్ని మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే, పేతురులో ఎన్నో బలహీనతలు ఉన్నా కూడా తాను చేసిన పాపాల విషయంలో వెంటనే పశ్చాత్తాపపడి ఏడ్చి తన జీవితాన్ని మార్చుకున్న విధానాన్ని చూస్తామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో మీరు గమనిస్తే, పేతురు పశ్చాత్తాపపడి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని వ్రాయబడి ఉంటుంది. పేతురు ఎటువంటి వాడంటే, తన తప్పును తెలుసుకున్న వెంటనే పశ్చాత్తాపపడి విడిచిపెట్టినటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుడు ఇదే మాట తెలియచేస్తాడండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడో. కాబట్టి దేవుడు ఎవరిని సేవకు పిలుచుకుంటాడు, ఎవరిని శిష్యుడిగా మార్చుకుంటాడు, ఎవరిని తన చేతిలో ఆయుధంగా వాడుకుంటాడంటే, ఎవరైతే పాపములు విడిచిపెట్టి తమను తాము పేతురు వలె పశ్చాత్తాపడి తగ్గించుకుంటారో అలాంటి వారినే వాడుకుంటాడు. కానీ పాపంలోనే కొనసాగుతూ నాకు ఒకవైపు లోకము కావాలి, మరోవైపు దేవుడు కూడా కావాలి అని 2 పడవల మీద కాలు వేసినట్లుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని తన సేవలో దేవుడు ఎంత మాత్రము కూడా వాడుకోలేడండి. అలాంటి వారు సేవ చేసినా కూడా అటువంటి సేవ దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడు. కాబట్టి మార్పు చెందకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారు, అంటే 2 ఆలోచనలు కలిగి 2 విధాల జీవితాలు కలిగి ఎవరైతే దేవుని పని చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారి సేవ దేవునికి అసహ్యమైనదే కాకుండా అలాంటి వారిని ఉమ్మి వేస్తాను, అసహించుకుంటానని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పేతురు వలె ఏం చేయాలి? మనం పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి తప్పకుండా మనం చేసే పరిచర్య పరిశుద్ధమైన హృదయంతో పరిశుద్ధమైన జీవితంతో చేస్తే గనక దేవుడు తప్పకుండా పరిచర్యను ఆశీర్వదిస్తాడు. అలాంటి శిష్యులను అలాంటి సేవలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడండి. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు ప్రభువుని ఒక ప్రశ్న అడిగాడండి. అదేం ప్రశ్న అంటే, ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఈనాడు చాలా మందికి ఇలాంటి ప్రశ్న ఉందండి. పేతురు ఏమని అడిగాడంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము కనుక మాకేం దొరుకుతుంది అని అడిగాడండి. ఈనాడు కూడా చాలా మంది ప్రశ్న కలిగి ఉన్నారు కదా. దానికి ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు, ఈ 3 వచనాలు మీరు చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుందన్నమాట. ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం 2 వచనాల్లో ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాల్లో ప్రభువారి యొక్క సమాధానం చాలా స్పష్టంగా ఉందన్నమాట. పునర్జన్మ యందు తన మహిమగల సింహాసనం మీద మనుష్య కుమారుడు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుకుంటాడు. ఇదే కాక నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడండి. ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, యేసు ప్రభుని వెంబడిస్తే మాకు ఏం దొరుకుతుందండి? డబ్బు ఎక్కువ సంపాదిస్తామా? బంగారం ఎక్కువ కొనుక్కుంటామంటారా? ప్రభుని వెంబడిస్తే భూములు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు సంపాదించుకుంటామంటారా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బాగా వృద్ధిల్తామంటారా? ఇలా భౌతికమైనటువంటి లాభాల గురించే చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారండి. అయితే ఇవన్నీ ప్రభు ఇవ్వలేడని కాదు, ఇవ్వగలడు. కానీ ఆయన వద్దకు వస్తే ఆయన ఎలా రావాలి అంటూ ఉన్నాడంటే, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే గనక, ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారంటండి, ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేయగలడని నమ్మి రావాలి అని చెప్తాడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదివితే గనక, నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవి మనకు అవసరమైన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు.
కాబట్టి అన్నిటికంటే అందరికంటే అధికంగా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ పరలోకపు పరలోకపు పరిచర్యను మనం చేస్తూ ఉంటే, పరలోకాన్ని వెదుగుతూ అర్హత మనం కాపాడుకుంటూ ఉంటే గనక ఈ భూ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చటం అనేది దేవునికి పెద్ద విశేషం కానే కాదు దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు దేవుని పని చేస్తూ ఉన్నా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే వారి దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని మీద కంటే భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఉంది. అందుకే ఎన్నో విషయాల్లో వారు సతికిలు పడిపోతూ ఉన్నారు. పేతురు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్న మనందరి ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు అనేక మంది ప్రశ్నలకు జవాబు అని మనం చెప్పొచ్చు. యేసు ప్రభుని వెంబడించడం ద్వారా పరలోకపు అర్హత మాత్రమే కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి మన అవసరతలు కూడా ప్రభు తీరుస్తాడు దేవుని బిడ్డలారా. 2 విషయాలు ఇంతవరకు ధ్యానం చేశాం కదా. మొదటిగా తన పాపముల విషయంలో వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టిన వ్యక్తిగా పేతురు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అతన్ని ఎంతో ప్రేమించాడండి. మనం కూడా మన జీవితంలో పాపములు దాచుకోకుండా, తప్పులు దాచుకోకుండా మనల్ని మనం తగ్గించుకుని ఒప్పుకుని విడిచిపెట్టేటటువంటి వారంగా దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. అలాగే రెండవదిగా పేతురు తనకున్న సందేహాన్ని దాచుకోక ప్రభువుని అడిగి తెలుసుకున్నట్లుగా మనం కూడా మన సందేహాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవుని అడిగి నివృత్తి చేసుకోవాలి. కానీ వాటిని దాచుకుని ఎవరో మారుమనసు లేనటువంటి వారిని అడిగి, మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారిని అడిగి ఆ సమాధానంతో మనం దారి తప్పిపోయే కంటే దేవుణ్ణే స్వయంగా అడిగి మన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ప్రభు దగ్గర తెలుసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పేతురు వలె పాపములు విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవుని పనిలో కొనసాగే ప్రయత్నం చేద్దాం. దేవుని సాక్షిగా ఉండే ప్రయత్నం చేద్దాం. రెండవదిగా మనకున్న ప్రతి సందేహాన్ని కూడా దేవుణ్ణే అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకునేటటువంటి వారంగా ఉందాం. అలాంటి కృప మహాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.